ఈరోజు లైన్ మ్యాన్ సినిమా చూశాను. చాలా అంటే చాలా బాగుంది. ముఖ్యంగా దీంట్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే కరెంట్ లేనప్పుడు, కరెంట్ ఉన్నప్పుడు ఎంత తేడా ఉంటుందో నాకు తెలిసి నా చిన్నప్పుడు ఇలాంటి విషయాలు నేను చాలా చూశాను. చిన్నప్పుడు అంటే ఎందుకు చెప్తున్నానంటే కరెంట్ లేనప్పుడు మనందరం ఒక దగ్గరికి వచ్చి కలిసి ఊసులాడుకొని అది చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అలాంటిది దీంట్లో చూసాం. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు పక్షులు కానీ జంతువులు కానీ వీటికి కరెంట్ మనకి తెలుసు కరెంట్ని పట్టుకుంటే షాక్ కొడుతుందని, కానీ వాటికి తెలియదు కదా. అవి ఏం చేస్తాయంటే కరెంట్ వైర్ల మీద వాలి చచ్చిపోవడం ఇలాంటివి జరుగుతాయి. ఇలాంటి వాటి మీద మంచి పాయింట్ అయితే తీశారు. హీరో రామ్ వాళ్ళ అన్నయ్య అండి, చాలా బాగా చేశాడు. నాకు తెలిసి ఇది 2 లాంగ్వేజ్లో రిలీజ్ అయింది. తెలుగులో అయితే మాత్రం చాలా బాగుంది. ఇంకొకటి ఒక పెద్ద ఆవిడ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, అదైతే ఆసమ్గా ఉంది. మీరందరూ అంటే కుటుంబ సమేతంగా ఈ సినిమా చూసి అందరికీ చాలా సంతోషంగా ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ. మ్యాన్ మూవీ అయితే చూసి వచ్చాము. రఘు శాస్త్రి గారు డైరెక్ట్ చేసిన మూవీ అనమాట. అసలు మాటలు రావట్లేదు. ఎవరు త్రిగుణ్, అతని యాక్టింగ్ అయితే క్యాక్ అసలు. అందులో మెయిన్ లీడ్ మాత్రం మా అమ్మ. అంటే పూర్వం ఇప్పుడు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉంటున్నారు, పల్లెటూరులో మొత్తం ఎలా ఉంటుంది, అక్కడ మనుషులు ఎలా ఉంటారు పూర్వం, అవన్నీ చెప్పారనమాట. అంటే ఆ మూవీ ద్వారా ఇప్పుడు కరెంటు పోతే ఎలా ఉంటుంది, కరెంటు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, మళ్ళా కరెంటు పోతే ఎవరైనా ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఎవరింట్లో వాళ్ళు ఉంటున్నారు. అప్పట్లో కరెంటు పోతే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి కలిసి మాట్లాడుకొని, చిన్నపిల్లలు అయితే ఆటలాడుకొని ఎలా ఉంటుందో అలాగా. మళ్ళా ఇప్పుడు పిచ్చుకలు కానీ ఏవైనా చనిపోతే ఎవరు పట్టించుకోరు, కానీ వాటి కోసం ప్రత్యేకంగా పట్టించుకునే మనుషులు, అలా వాటి కోసం అయితే సూపర్గా మూవీ తీశారు. అసలు చెప్పలేమన్నంతగా. సినిమా ఇప్పుడు నేను చూశానండి. సినిమా చాలా అద్భుతంగా ఉందండి. ఈ సినిమా ముఖ్యంగా పల్లెటూరులో కరెంటు పోతే ఏ విధంగా ఉంటుంది, కరెంటు పోకపోతే ఏ విధంగా ఉంటుంది అనేసి ముఖ్యంగా ఈ సినిమా చూస్తే మనకి తెలుస్తుందండి. అదేవిధంగా మనకి పక్షులు కరెంటు ఉండేటప్పుడు ఏ విధంగా మన అందు మీద వాలితే పక్షులు చనిపోతాయి. అదే కరెంటు తీగల మీద మన పిచ్చుకలు అందు మీద వాళ్తాయండి. వాటికి కరెంటు ఏ విధంగా ఉంటుందో ఉండదా వాటికి తెలియదండి. మనుషులు తెలుసు కానీ వాటికి కానీ తెలియదండి. అందువల్ల అవి చనిపోతాయండి. ఈ సినిమా తెలుగులో చాలా బాగుందండి. ఈ సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. అందరూ చూడవలసిన సినిమా అండి. దయచేసి సినిమాలకు వెళ్ళి ఈ సినిమా చూస్తారనేసి మరి కోరుకుంటానండి. అయితే చాలా బాగుందన్న. అంటే ఇది ఎట్లా ఉందంటే మన 90s 80s బ్యాక్గ్రౌండ్ ఏదైతుందో ఆ బ్యాక్డ్రాప్లో నుంచి స్టోరీ అన్న ఇది వచ్చేసి మన లైన్మెన్ ఏదైతుందో మన కరెంట్ సప్లైస్ ఏవైతున్నాయో సో దాంట్లో తీసింది. అందులో వర్కర్స్ ఎవరైతున్నారో నార్మల్గా మనకి వర్షం పడ్డా అలా కరెంట్ పోయినప్పుడు ఎవరైతే లైన్మెన్స్ హెల్ప్ చేస్తారో మనకి ఆ పర్సన్ త్రూలో వచ్చిందనమాట. సో కొన్ని డేస్ అని కరెంట్ పోతుందన్నమాట. సో అది ఎందుకు కరెంట్ పోయింది ఏంది అనేది స్టోరీ మొత్తం ఉందన్న. చాలా బాగుంది మూవీ. మీరు ఒక్కసారి వాచ్ చేశారంటే మీరు కంపల్సరీగా మీకు నచ్చుతుందన్న మూవీ. కంపల్సరీ ఒకసారి మీరు సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. యా తప్పకుండా ఫ్యామిలీతోనే చూడాలి ఈ మూవీ. ఫ్రెండ్స్తో కంటే ఫ్యామిలీతో చూడడం ఇంకా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అంటే లిమిటెడ్ ఎడిషన్లో కొట్టినట్టు కొట్టారన్న. మ్యూజిక్ కూడా అంత నీట్గా క్లీన్గా ఉందన్న మూవీ. డైరెక్షన్ కూడా బాగుందన్న. డైరెక్షన్లో అసలు డౌట్ లేదు. చాలా బాగుంది. ఇప్పుడైతే కరెంట్లు లేవు, అవన్నీ బాగా చూపెట్టారు. మొత్తం అంతా బాగుంది. సాంగ్స్ అన్నీ బాగున్నాయి. నాకైతే నచ్చింది సినిమా. ఇలా సినిమా మాత్రం మోసం ఉందన్న. ఒక సెంటిమెంట్ అన్న, ఒక పక్షి ఒక గుడ్లు ట్రాన్స్ఫర్ మీద గుడ్లు పెడుతుంది. దానివల్ల వాళ్ళు మళ్ళీ కరెంట్ ఆన్ చేసే పక్షులు గుడ్లు పలిగిపోయి చచ్చిపోతాయని ఒక నెల రోజుల దాకా అట్లా కరెంట్ ఆఫ్ చేస్తారు. ఆ సిచ్యువేషన్లో మొబైల్ అంటే డేటా పని చేయదు, అది కరెంట్ ఉండదు కదా. దాని మొత్తం సెంటిమెంట్ అంటే బాగా చూపెట్టారు అన్న.